నమస్తే, గుడ్ మార్నింగ్. ఒక్కో ఇంటి నెంబర్పై వందల ఓట్లు, ఖాళీ ప్లాట్లోనూ వందలాది ఓట్లు. ఈ ఎస్ఐఆర్ వచ్చినాక అన్నీ తిరుగుతున్నారు. ఖాళీ ప్లాట్లలో వందలాది ఓట్లు ఉన్నాయి. నిజంగా వాస్తవానికి అటువంటి ఓట్లు ఉంటే తొలగించేసేది. కానీ నిజమైన ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు తొలగించకూడదు. ఇప్పుడు అదే లక్ష్యంగా కొంతమంది ఈ ఏరియాలో కొంతమంది ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఆ లక్ష్యంగా టార్గెట్ చేసుకొని ఓట్లు కూడా తొలగిస్తున్నారు. ఇటువంటి పని చెయ్యకుండా ప్రభుత్వం నుంచి, పార్టీల నుంచి కొంతమంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమందికి అవగాహన లేని వాళ్ళకు 2002 అప్పుడు ఓట్లు ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఎట్లా ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలి ఏంది అనేది వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళ ఓట్లు పోకుండా చూడండి. ఎందుకంటే ఈ కేంద్రం ఏం చేస్తుంది, ఎస్ఐఆర్ పేరుతోని వాళ్లకు ఏ రకంగా నచ్చిన వాళ్ళని ఉంచుకోవాలి, నచ్చని వాళ్ళని తొలగించుకోవాలి, మరి ఏ లక్ష్యంతో ముందుకు వస్తున్నారో, ఏ లక్ష్యంతో ఈ ఎస్ఐఆర్ని పెట్టిర్రో అనేది అర్థం కాకుంటున్నది. ఈ ఎస్ఐఆర్ వల్ల చాలామంది, కొంతమంది నిరక్షరాస్యులు, చదువుకోని వాళ్ళు, ఈ రకరకాల వాళ్ళు ఓట్లు కోల్పోతున్నారు. ఇవన్నీ ఓట్లు కోల్పోకుండా చాలా జాగ్రత్త పడాలి.